హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ క్యాన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్ కనుక మనం చూసినట్లయితే అందులో మనకు ప్రాబబిలిటీ అండి. సో ఆల్రెడీ పార్ట్ 1 అనేది ప్రాబబిలిటీ 2 days బిఫోరే నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రాబబిలిటీ పార్ట్ 2 అమ్మ. సో ఈ ప్రాబబిలిటీ పార్ట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ థియరం ఏంటి, అసలు అది ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మీకు నేను క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందమ్మా. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫర్దర్గా పెట్టే ప్రతి వీడియో మీకు మొదటిగా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళే విధానం కూడా మీకైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. చాలా మందికి అయితే తెలియట్లేదు. సో అందుకోసమే ఈ యొక్క రికార్డింగ్ అయితే పెట్టడం జరిగిందమ్మా. ఓకే, అదేవిధంగా ఈ వీడియోని ఎంతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు మాకు ఇచ్చే చిన్న సపోర్ట్ ఒక లైక్ అండ్ షేర్ అమ్మ. అదేవిధంగా మేము పెట్టినవి మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్లీ మనం కనుక టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి మ్యాథ్స్ 2A అమ్మ. మ్యాథ్స్ 2A, ఈ 2Aలో మనకి ప్రాబబిలిటీ, రైట్? సో ప్రాబబిలిటీ పార్ట్ 1 ఈజ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్. ఒకవేళ మీరు అది కనుక చూడకపోతే చూడండి అమ్మా. సో అందులో మనం ఎడిషన్ థియరం, ఎడిషన్ రూల్ అనే మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది మీకు ఇంటర్మీడియట్ సెకండరీ వాళ్ళకి 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఈరోజు మల్టిప్లికేషన్ థియరం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అది ఏ విధంగా రాస్తే మీకు 7 మార్క్స్ వస్తాయి అనేది కూడా ఈరోజు మనం అయితే చూద్దాం. సో మల్టిప్లికేషన్ రూల్ అంటే ఫస్ట్ తెలియాలమ్మా. సో మల్టిప్లికేషన్ థియరం కన్నా ముందు యూ హ్యావ్ టు నో ద మల్టిప్లికేషన్ రూల్. అసలు మల్టిప్లికేషన్ రూల్ అంటే ఏంటి? ఓకే, ఇదే కదా మనకు డౌట్. సో మల్టిప్లికేషన్ రూల్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఎన్నమ్మా, వీ హ్యావ్ గాట్ 2 things ఇన్ మల్టిప్లికేషన్ రూల్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇండిపెండెంట్ ఈవెంట్స్, సెకండ్ థింగ్ వచ్చి డిపెండెంట్ ఈవెంట్స్. ఎలా అయితే మీకు ఎడిషన్ రూల్ కనుక మీరు చూసినట్లయితే అందులో కూడా మనకి 2 ఉన్నాయండి. ఒకటి ఇండిపెండెంట్, ఇంకోటి డిపెండెంట్. ఒకటి గుర్తుపెట్టుకుంటామా, మీకు బుక్లో ఇచ్చింది కాదు, ఇది సపరేట్గా మీకు కావాల్సిన నాలెడ్జ్తో సహా నేనైతే చెప్తున్నాను. ఇది వినడం వల్ల మీరు అనొచ్చు, సరే ఇవి ఎగ్జామ్కి ఇస్తారు ఖచ్చితంగా. ఇవి మీరు అక్కడ రాస్తే మీకు ఇంకా ఫుల్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మల్టిప్లికేషన్ థియరంతో పాటు ఇది రాసారనుకోండి ఇంకా బెస్ట్ అనమాట. ఓకే, ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ అర్థమైతే కానీ థియరం అర్థమవుతుంది మనకి. ఓకే, సో వినండి అమ్మా. అయితే ఇండిపెండెంట్ ఈవెంట్స్, డిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే అసలు ఏంటి? ఓకే, మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ డౌట్ అనమాట. అసలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే 2 ఈవెంట్స్ ఆర్, చూడండి అమ్మా, ఏంటి 2 ఈవెంట్స్. 2 ఈవెంట్స్ అంటే ఏవైనా 2 ఈవెంట్లు తీసుకుంటే ఆర్ ఇండిపెండెంట్ ఇఫ్ దే డు నాట్ ఎఫెక్ట్ వన్ అనదర్. అంటే ఏమైనా రెండు ఈవెంట్ల కింద మనం రెండింటిని తీసుకున్నట్లయితే ఒకటి అంటే ఒక ఈవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ AB అని నేను తీసుకున్నాను. ఏ అనే ఈవెంట్ B అనే ఈవెంట్ని ఎఫెక్ట్ చేయకపోతే, అంటే ఏ ఈవెంట్ Bని ఎఫెక్ట్ చేయకుండా ఉంటే, అంటే దీనికి సంబంధం లేకుండా ఉంటే అది ఇండిపెండెంట్ అంటారు. ఇది మీకు తెలిసిందే, నార్మల్ మాటలోనే ఉంది. ఇండిపెండెంట్ అంటే ఎవరు కాల్ ఇండివిజువల్, రైట్? ఏ అనేది ఇండివిజువల్గా ఉంటుంది, B అనేది ఇండివిజువల్గా ఉంటుంది. సో దే డోంట్ ఎఫెక్ట్ వన్ అనదర్. దట్ ఈజ్ నౌన్ యాజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. దానికి ఎగ్జాంపుల్ అన్ని చెప్తాను. సో ఇది అర్థమైంది కదా, ఒకటి ఇంకొక దాన్ని ఎఫెక్ట్ చేయకూడదు. ఇక్కడికి వస్తే డిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? 2 ఈవెంట్స్ ఆర్ డిపెండెంట్ ఇఫ్ దే డూ ఎఫెక్ట్. డూ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ చేస్తాయి. ఇఫ్ దే డూ ఎఫెక్ట్ వన్ అనదర్ అంటే ఇందులో ఒకటి ఇంకొక దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, ఇక్కడ ఎఫెక్ట్ చేయవు. ఇక్కడ ఎఫెక్ట్ చేయవు, ఇక్కడ ఎఫెక్ట్ చేస్తాయి. క్లియర్? ఓకేనా? ఎగ్జాంపుల్ కింద ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, రోలింగ్ ఏ 5 అండ్ దెన్ 3 ఇన్ ఏ 6-sided డైస్. డైస్ అంటే మీకు తెలుసా తెలీదమ్మా? ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది చూడండి, ఇగోండి డైస్. ఓకే, ఈ డైస్లో మనకి ఎన్ని ఉంటాయమ్మా? 6 sided అన్నాడు ఆల్రెడీ. ఇక్కడ 6 sided, అలాగా 6 sided ఉంటుందిలేండి. సో 1 ఉంటుంది, 2, 3, 4, 5, 6 అలాగా 6 ఉంటాయి. ఓకేనా? 3Dలో మనకి ఈ డైస్ ఏదైతే ఉందో ఈ డైస్ని మనం ఎగ్జాంపుల్ కింద దీంట్లో తీసుకున్నాం. అయితే ఎగ్జాంపుల్ ఎలా అప్లై చేయాలి చూడండి. డైస్ ఉంది. ఇప్పుడు ఈ డైస్ని సింపుల్గా మనం కనుక చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైస్ వేసాను అనుకుందాం. ఓకే, డైస్ నేను త్రో చేశాను. సో అక్కడ మీకు ఏమొస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో 5 వచ్చింది అనుకుందాం. ఏమొచ్చిందమ్మా? 5 వచ్చింది అనుకోండి. 5 కదా, ఏది వచ్చినా సరే. ఒకటే వస్తుందా, 2, 3 వస్తాయా? ఒకటే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్పింగ్ ఏ కాయిన్ ఏంటి, అయితే ఎలా పడుతుంది లేదా ఎలా పడుతుంది, అంతేగాని ఎలా పడదు. అవునా? అలాగే డైస్లో కూడా అయితే 1 లేదా 2, 3, 4, 5, 6 అవుట్ ఆఫ్ దీస్ 6 యూ విల్ గెట్ ఓన్లీ 1. అవునా? దట్ ఈస్ డైస్.
సో నేను ఇప్పుడు వేసాను 5 పడింది అనుకుందాం. ఓకే, ఈ డైస్ నేను వేస్తే ఎంత వచ్చిందమ్మా 5 వచ్చింది అనుకుందాం. 5 వచ్చిందంటే దాని ప్రాబబిలిటీ ఏమవుతుందమ్మా 1/6 అవుతుంది. ఎందుకు టోటల్గా 6 ఉన్నాయి, మనకు వచ్చింది ఒకటే కాబట్టి 1/6 అవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ప్రాబబిలిటీ పార్ట్ 1 చూడాలమ్మా, అది మీకు తెలిసిన విషయం, ఈ సింపుల్ థింగ్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ముందు రోలింగే 5 అన్నాను అంటే ఇప్పుడు ఏంటి 1/6, అది P of A 1/6 అని అనుకుందాం. P of A 1/6 అండ్ దెన్ 3 అంటే ఏంటి అదే డైస్ నేను మళ్ళీ బ్యాక్ తీసుకొని వేసాను కదా, మళ్ళీ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఏం చేశాను మళ్ళీ వేసాను. ఈసారి 3 వచ్చింది అనుకుందాం. ఫస్ట్ టైం 5 వచ్చింది, సెకండ్ టైం 3 వచ్చింది. సెకండ్ టైం 3 వచ్చినప్పుడు 5కి 3కి ఏమైనా సంబంధం ఉందమ్మా? ఏ సంబంధం లేదు. 5 వస్తే ఏంటి 3 వస్తే ఏంటి. ఫస్ట్ టైం 1/6 వచ్చింది, ఈసారి 3 వచ్చినప్పుడు 5 కిందకి వెళ్ళిపోద్ది. సో ఈసారి కూడా మనకి ఏమొస్తుంది 1/6 వస్తుంది. అంటే ఏంటి ఫస్ట్ 5కి సెకండ్ 3కి ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేదు, ఆ రెండు మీట్ అవ్వు, రెండింటికి ఏ ఒక్క కాంబినేషన్ లేదు కదా. దీన్నే ఒకటి 5 అనేది ఈవెంట్ ఏ, 3 అనేది ఈవెంట్ బి. సో ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్ని ఇక్కడ మనకి డిస్టర్బ్ చేయట్లేదు, ఒక దాన్ని ఒకటి కదపట్లేదు. ఏది వేసినా సరే అదో వస్తుంది, ఇంకోసారి వేసినా ఇంకోటి వస్తుంది, కానీ ఈ రెండింటితో సంబంధం ఉంటుంది దానికి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అందుకే ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. దీనికి వచ్చే ఫార్ములా P of A and B ఈక్వల్ టు P of A and B అంటే P of A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P of A ఇంటూ P of B. అంటే P of A అంటే ఒక ఈవెంట్స్, P of B అంటే ఒక ఈవెంట్, ఈ రెండింటికి సంబంధం ఉండదు. క్లియర్? ఇది అయితే ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇది తెలియాలి, వినండి. అయితే డిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి సార్? డిపెండెంట్ ఈవెంట్స్ అంటే 2 ఈవెంట్స్ ఆర్ డిపెండెంట్ ఇఫ్ దే డూ ఎఫెక్ట్, అంటే ఒకటి ఇంకో దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్? మీకు ఉంటుంది కదా ఎగ్జాంపుల్ డౌట్ అనేది. సో ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో క్లియర్గా వినండమ్మా, ఇక్కడ మీకు విత్ క్లారిటీ కోసం ఎగ్జాంపుల్ అయితే నేను తేవడం జరిగిందమ్మా. సో ప్లేయింగ్ కార్డ్స్ అయితే నేను తెచ్చాను, రైట్. సో ఈ ప్లేయింగ్ కార్డ్స్ కనుక మీరు చూసినట్లయితే ఇవన్నీ ప్లేయింగ్ కార్డ్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయమ్మా టోటల్గా ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు 2 ఈవెంట్స్ అయిపోయింది. సో ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ఏ కింగ్ అన్నాడు. డ్రాయింగ్ ఏ కింగ్ అంటే ఒక కింగ్ అండ్ దెన్ యాస్ అన్న ఆస్ అన్న ఏదైనా పర్లేదు. ఓకే, ఆస్. సో ఒక కింగ్ ఆస్ అన్నారు. ఓకే, వితౌట్ పుట్టింగ్ ద కింగ్ బ్యాక్ అన్నాడు. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే ముందు ఇది చూడండి. ఆస్ అదేవిధంగా కింగ్ మనం మాట్లాడుకునేది ప్రాబబిలిటీ అమ్మ, అంటే ఎన్ని రకాలుగా తీయొచ్చు అనేది మ్యాటర్ ఇక్కడ. ఠీకే. సో రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్లీ క్లియర్ వినండి అమ్మ. ఫస్ట్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి, రైట్. ఈ ప్లేయింగ్ కార్డ్స్లో ఫస్ట్ ఏమన్నారమ్మా డ్రాయింగ్ ఏ కింగ్ అన్నారు. ఏమన్నారు డ్రాయింగ్ ఏ కింగ్ అంటే కింగ్స్ అసలు ఎన్ని ఉంటాయి ఫస్ట్ చూడండి. మీకోసం ఇక్కడ కింగ్స్ అన్న వద్దరైతే పెట్టాను. సో ఇదొక కింగ్, రైట్. అలాగే ఇదొక కింగ్, నెక్స్ట్ ఇదొక కింగ్, ఇదొక కింగ్. సో ఫైనలీ హౌ మెనీ యూ హ్యావ్ గాట్ హౌ మెనీ కింగ్స్? 4 కింగ్స్. టోటల్ ఎన్నమ్మా ఈ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి అమ్మా. ఎన్ని ఉంటాయండి? 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 4 కింగ్స్ అనేవి నేను ఇప్పుడు తీసాను. ఎన్ని తీసాను? 4. అయితే వాళ్ళు ఇక్కడ ఏమన్నారు క్లారిటీగా వినండి. డ్రాయింగ్ ఏ కింగ్, ఒక కింగే డ్రా చేయాలంట. సో కింగ్స్ ఇందులో పెట్టేసాం. 4 కింగ్స్ ఉంటాయని మీకు చెప్పడం కోసం నేనైతే ఇచ్చాను. అదేవిధంగా ఆశలు కూడా 4 ఉంటాయమ్మా. ఎన్ని ఉంటాయి? ఫస్ట్ ఎన్ని ఉంటాయి చూడండి, తర్వాత సమ్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఇదిగోండి కింగ్స్ అయిపోయింది. 1 2 3 4 ఇదిగోండి. ఇది నేను ముందే అంటే రెడీ చేసి వదిలేరు ఉంచాలండి, మీకు అన్నీ అలా రెడీగా ఉండవు, రైట్. సో ఆస్ ఎన్ని ఉన్నాయమ్మా చూడండి. కింగ్స్ ఎన్ని ఉన్నాయండి? కింగ్స్ యూ హ్యావ్ గాట్ 4 కింగ్స్ అండ్ దెన్ 4 ఆస్, ఇంతే కదా. సో ఆసులు 4 ఉన్నాయి, కింగ్లు 4 ఉన్నాయి. ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఏం చేయాలి? క్లియర్గా అన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏం చేయమన్నాడు? 2 ఈవెంట్ ఇది అందుకోండి. డ్రాయింగ్ ఏ కింగ్ అన్నాడు. ఫస్ట్ కింగ్ డ్రా చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ నేను డ్రా చేస్తాను, ఓకేనా. కింగ్ నేను డ్రా చేస్తాను. సో ఫస్ట్లీ డ్రాయింగ్ అంటే మనం పిక్చర్ వేయడం కాదంటే తీయడాన్ని డ్రా చేయడం అంటారు, ఓకేనా. తీయడాన్ని మీకు తీయడం అని మనం మాట్లాడుకుంటే క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఓకే, దీస్ ఆర్ 52 కార్డ్స్. ఎన్నమ్మా 52 కార్డ్స్ ఐ హ్యావ్ రైట్ నౌ. సో ఈ 52 కార్డ్స్లో డ్రాయింగ్ ఏ కింగ్ అన్నాడు. సో ఒక కింగ్ని తీసాను. ఇంకా ఎన్ని ఉంటాయమ్మా? ఇంకెన్ని ఉంటాయి? 52లోంచి ఒక కింగ్ తీసాను. ఇంకెన్ని ఉంటాయి? 51 ఇందులో ఉంటాయి, ఓకే. అయితే ముందే ఏమన్నారు? డ్రాయింగ్ ఏ కింగ్ అని ఫస్ట్ అన్నాడు. అండ్ దెన్ ఆస్ కింగ్ని తీసి
ఆస్ తీయమన్నాడు. ఆశలు ఎన్ని ఉంటాయండి? ఇదిగోండి, ఆశలు 4 ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు సమ్లోకి వద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, డ్రాయింగ్ ఏ కింగ్ అండ్ దెన్ ఆస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అనేది ఇందులో ఫార్ములా అమ్మ. అంటే ఏంటి సార్, క్లియర్ వినండి. ఇది పక్కన పెట్టండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ డ్రాయింగ్ ఏ కింగ్ అన్నారు. సో డ్రాయింగ్ ఏ కింగ్ అంటే ఒకటే వచ్చింది, అలాగని చెప్పి మనం 1/52 వేయకూడదమ్మా. 1/52 వేయకూడదు. ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్. ప్రాబబిలిటీ అంటే ఎన్ని రకాలుగా, ఎన్ని కింగ్స్ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, మనం తీసింది ఒకటే బయటికి, ఎందుకంటే ఒకటే అన్నాడు కాబట్టి. కానీ అలాంటివి ఎన్ని తీయొచ్చు? 1 తీసాను, 2, 3, 4. ఎన్ని తీసాను? 4 తీయొచ్చు కదా. సో 4/52. పి ఆఫ్ ఏ ఎంత అమ్మా అంటే 52 టోటల్ కార్డ్స్ ఉన్నాయి, అంటే స్టార్టింగ్ నుండి ఇది కూడా పెట్టేసి మనం డ్రా చేసినప్పుడు 52 కదా టోటల్. సో 52 ఎన్ని తీయగలం? 4 సార్లు తీయగలం. ఎవరిని? కింగ్ని తీయచ్చు. 1 ఇంటూ ఇప్పుడు ఇవన్నీ తీస్తాం అంటే ఇన్నిసార్లు తీయొచ్చు అంతే, అన్నీ తీయలేదు, మనం ఒక కింగే తీసాం, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 52 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 52 ఉన్నాయా? 51 ఉన్నాయి, ఎందుకంటే ఒకటి తీస్తాం ఇప్పుడే, రైట్? సో 51 ఉన్నాయి. అయితే ఇప్పుడు 51 ఉన్నాయి, 4/52 ఎందుకు వచ్చింది అర్థమైంది కదా, ఇంటూ 51. ఇంకేటన్నాడు? ఆశలు ఎన్ని తీయొచ్చండి? ఆశలు కూడా 4 తీయొచ్చు. ఎందుకు చూడండి, 1, 2, 3, 4. అంటే ఎన్ని తీయొచ్చు అనేది మ్యాటర్. ఇక్కడ ఎన్ని తీసాం అనేది కాదు, అంటే ఎన్ని పాసిబిలిటీ ఎంతవరకు ఈవెంట్స్ ఉంటాయి. ఎన్ని తీసాం? 4 తీసాం, అంటే 4 తీయొచ్చు. అంటే 4/52 ఇంటూ 4/51. సో ఇక్కడ 52 వచ్చింది, ఇక్కడ 51 వచ్చింది. ఎందుకు? ఇక్కడ కింగ్ ఉన్నది, ఇక్కడ కింగ్ లేదు. అంటే వితౌట్ పుట్టింగ్ ద కింగ్ బ్యాక్ అన్నాడు చూడండి. వితౌట్ పుట్టింగ్ ద కింగ్ బ్యాక్ అంటే ఫస్ట్ ఈవెంట్లో మనం తీసినప్పుడు సెకండ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అది మళ్ళీ బ్యాక్ పెట్టకుండా మనం చేస్తే దాన్నే డిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. అంతే కదా. 52, 51 అయ్యిందంటే ఏ మీద డిపెండ్ అయ్యే కదా ఇది అయ్యింది, లేకపోతే ఇది కూడా 52 ఉంది కదా. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఈవెంట్ మీద సెకండ్ ఈవెంట్ డిపెండ్ అయ్యింది, అంటే ఫస్ట్ ఈవెంట్ సెకండ్ ఈవెంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా ఎఫెక్ట్ చేయడాన్నే మనం డిపెండెంట్ ఈవెంట్ అంటాం. దీనికన్నా ముందు మనం మాట్లాడుకుంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఫస్ట్ దీనికి దాన్ని ఎఫెక్ట్ చేయదు. అక్కడ కింద 2 టోటల్లే. మీకు సింపుల్ చెప్పాలంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ కింద టోటల్ ఉంటుంది, కింద సేమ్ టోటల్ ఉండాలి. ఈ 2 సేమే అక్కడ, కానీ ఇక్కడ ఇది వేరు ఇది వేరు. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఉన్నవి సెకండ్ టైం ఉండవు, ఎందుకంటే ఒకటి తీసేసి కౌంట్ చేస్తాం. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైంది కదమ్మా. ఫస్ట్ 4 ఆశలు తీసాం, 4 ఆశలు తీయగలం, తీసింది ఒకటే, కింగ్ ఒకటే తీసాం, కానీ ఎన్ని రకాలుగా తీయొచ్చు? 4 కింగులు తీయొచ్చు. సో 4/52 ఎందుకు వేసానంటే టోటల్ 52 కాబట్టి. సో ఒకటి తీసిన తర్వాత అంటే కింగ్ తీసిన తర్వాత ఇంకెన్ని ఉంటాయి? 51 ఉంటాయి. కాబట్టి 51, ఈ 51లోంచి ఆశ ఎన్ని తీయొచ్చు? 4 తీయొచ్చు. అది ఇలాగే మీ ఏ ఎగ్జాంపుల్ అయినా సరే సింపుల్గా అర్థం చేసుకోవాలమ్మా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఓకే, సో అదమ్మా ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అది. సో ఇక్కడ క్లియర్గా రాయడం అనేది జరిగింది చూడండి. పి ఆఫ్ ఏ డైస్లో ఎగ్జాంపుల్ ఇది. డైస్లో పి ఆఫ్ ఏ అంటే 1/6 వస్తుంది, ఫస్ట్ 5 వేసుకుంటే. తర్వాత పి ఆఫ్ బి అంటే 1/3, 1/6 మళ్ళీ వస్తుంది, ఎందుకంటే అది 3 తీసుకున్నప్పుడు, అంటే ఏదో ఒక డిజిటే తీసుకున్నప్పుడు. పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి. ఓకే, ఆ 2 ఇంటూ చేయాలి. ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కదా. ఇదిగోండి ఫార్ములా ఇక్కడ మీకు ఇచ్చాను, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఆ ఫార్ములా వేసుకున్నట్లయితే యూ విల్ బి గెటింగ్ దిస్ 1/6 ఇంటూ 1/6 1/36, అంటే 1/36 టైమ్స్ మీరు ఇవి తీయొచ్చు. ఇది అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే మనకు డిపెండెంట్ ఈవెంట్స్ పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి బై ఏ. పి ఆఫ్ ఏ అంటే 4/52, ఇప్పుడు సమ్ మీకు ఇక్కడే చేసాము. అదేవిధంగా సెకండ్ది 4/51. ఈ 2 మల్టిప్లై చేస్తే 16/2652. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మీకు ఇన్ని టైమ్స్ అని వస్తుందమ్మా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? కామన్ థింగ్స్ ఏంటి అనేది ఎగ్జాంపుల్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇక్కడ మీరు ప్రాబ్లం కనుక చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ప్రాబ్లం క్లియర్గా చూడండి అమ్మా. సో మల్టిప్లికేషన్ థీరం ఏ విధంగా చేయాలి సార్? థీరం ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద 2 ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ర్యాండమ్గా మనం తీసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో ఏ అనేది బి అనేవి 2 ఎక్స్పెరిమెంట్లు, మనం అది 2 ఈవెంట్లు చూసుకున్నట్లయితే విత్ పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, పి ఆఫ్ బి అంటే ప్రాబిలిటీ 0 కానీ ఎక్కువే ఉంటుంది కానీ 0 ఉండదు కదా, అది తీసుకున్నాడు కండిషన్స్. దెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. అంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే డిపెండెంట్ చెప్పానో అదే ఇస్తున్నాడు.
ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ ఏ బై బి. పీ ఆఫ్ ఏ చూడండి, ఇక్కడ పీ ఆఫ్ ఏ ఉన్నప్పుడు డినామినేటర్లో ఏ ఉండాలి, పీ ఆఫ్ బి ఉన్నప్పుడు డినామినేటర్లో బి ఉండాలి. ఎందుకు సార్ అంటే పీ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ది, దీని ఎఫెక్ట్ సెకండ్ దాని మీద పడుతుంది కాబట్టి దేని ఎఫెక్ట్ పడుతుంది, ఫస్ట్ దాని ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకోసం ఏ కింద వేసాం. పీ ఆఫ్ బి తీసుకున్నట్లయితే బి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పీ ఆఫ్ బి కింద వేసాం. క్లియర్? అది ఇప్పుడు లెట్ ఇది ఎలా రాసేస్తే మీకు మార్క్స్ వస్తాయమ్మా. ప్రూఫ్ లెట్ ఎస్ అనేది శాంపుల్ స్పేస్, లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ అని రాయండి. అండ్ ఏ అండ్ బి ఆర్ ద టూ ఈవెంట్స్. పీ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, పీ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అనేది తీసుకుంటాం. దెన్ పీ ఆఫ్ బి బై ఏ అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కండిషన్, ఇది బై కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ అనేది మనం చెప్పుకోలేదు, అదొక జస్ట్ ఫార్ములా వైజే, అందుకోసం రాయలేదు అది. సో కండిషనల్ ప్రాబబిలిటీ అంటే కండిషనల్ ప్రాబబిలిటీ అనేది ఒక ఫార్ములా, ఒక కండిషన్. ఈ కండిషన్ ప్రాబబిలిటీ ప్రకారం మనకు ఉండే ఫార్ములా పీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ బై పీ ఆఫ్ ఏ, పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పీ ఆఫ్ ఏ. ఇది ఫార్ములా. అలాగే ఇది ఇంకో ఫార్ములా, పీ ఆఫ్ ఏ బై బి అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పీ ఆఫ్ బి. ఏమీ లేదమ్మా, కింద బి ఉందనుకోండి, కింద బి పెట్టండి, కింద ఏ ఉంటే ఏ పెట్టండి, పైన రెండింటికి ఇంటర్సెక్షన్లో పెట్టండి. ఫార్ములా గుర్తుందా? కింద బి ఉంటే బి పెడతారు, ఏ ఉంటే ఏ పెడతారు, ఫార్ములాలో పైన ఇంటర్సెక్షన్ కామన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫార్ములా అనమాట. ఇంతవరకు మీకు నేను ఏం చెప్పాను, విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీ బుక్లో లేనిది నేను మీకు క్లారిటీ రావాలనే ఉద్దేశంతో చెప్పాను. ఇది కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి, పై 1 ఉన్నట్టు కదా. సో అప్పుడు ఏమొస్తుంది, ఇది ఇటు సైడ్ వచ్చేస్తే పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి బై ఏ ఒకటి వచ్చింది. అలాగే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పీ బై ఏ, పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ ఏ బై బి. ఈ రెండు వచ్చాయి. సో ఫ్రమ్ 1 అండ్ ఫ్రమ్ 2 అనుకోండి, క్లియర్గా మీకు క్లారిటీ అనేది రావాలి కాబట్టి ఫ్రమ్ 1 అండ్ ఫ్రమ్ 1 to అని అనుకున్నారు అనుకోండి, సింపుల్గా ఉంటుంది. అంటే ఇది 1 అనుకుందాం, దీని 2 అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 మనకి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఇది ఒకటే కదండి, బి ఇంటర్సెక్షన్ ఏ అన్న ఏ ఇంటర్సెక్షన్ బి అని ఒకటే. సో పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ ఏ బై బి. రెండు ఒకటే కాబట్టి ఈ రెండు వేసుకున్నాం దగ్గర, ఇది ఎక్కడ వేసాను. క్లియర్? ఇప్పుడు ఇంతవరకే అయిపోయినట్టు. ఇదే ప్రాబబిలిటీ ఆఫ్ మల్టిప్లికేషన్. అయితే ఇది కూడా రాయాలి ఫైనల్గా. ఇఫ్ A1 A2 అండ్ సో ఆన్ AM M ఈవెంట్స్ అంటే ఇలాగే n నెంబర్ ఆఫ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కొత్తగా m అని తీసుకున్నాం. m ఈవెంట్స్ కనుక ఇలాగే జరిగితే, ఓకేనా, m ఈవెంట్స్ అనేవి ఇలా జరిగితే దాని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ అండ్ సో ఆన్ AM తీసుకున్నట్లయితే P ఆఫ్ A1 ఇంటూ P ఆఫ్ A2 బై A1. చూడండి, ఫస్ట్ దాని ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి కింద A1 వేసాను. అలాగే A3 కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ది కమ్ సెకండ్ రెండు కలిపి ఎఫెక్ట్ జరుగుతుంది, అందుకే A1 ఇంటర్సెక్షన్ A2 వేసాను. అలాగే వెళ్తే ఫోర్త్ దాంట్లో A4 బై A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ A3 అంటే మూడిట్ల ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ మనం రెండింటికే చెప్పుకున్నాం కాబట్టి మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, కానీ కన్ఫ్యూజన్ కాదు, అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి మీకు. సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది, ఇక్కడ P ఆఫ్ B బై A మాత్రమే అయ్యింది. ఇంటూ ఇంకొక ఈవెంట్ కానీ ఉన్నదనుకోండి పక్కన, అప్పుడు P ఆఫ్ C బై A ఇంటర్సెక్షన్ B వేయాలన్నమాట. అర్థమవుతుందా? అదే డి ఉంటే డి ఆఫ్ డి బై ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి, అలాగా. అంటే దీని అర్థం ఏంటి, ఒకటి వెళ్తుంది అంటే దాని ముందు అన్నింటి ఎఫెక్ట్ దీని మీద పడుతుంది, దట్ ఈస్ నోన్ యాజ్ డిపెండెంట్. క్లియర్? సో అదేనమాట ఇక్కడ ఇచ్చాను. సో ఫైనల్గా ఇక్కడ రాసాను సోన్ M-1 అని రాసాను. M-1 అంటే అర్థం ఏంటమ్మా, M అంటే 5 ఉంది అనుకుందాం, 5 - 1 4 అనమాట. ప్రతిదీ ముందుదే దీనికన్నా చిన్నదే కదా ఉంటుంది, A1 A2 కన్నా A1 చిన్నదే. అలాగే A2 బై A1 వస్తుంది, అంటే A2 అనేది M అయితే A1 అనేది M-1, అంటే 2 - 1 1 రావాలి కింద. అలాగే M-1 అంటే M ఈవెంట్స్ కనుక తీసుకున్నట్లయితే M-1 అనేది మనకి డినామినేటర్లో వస్తుంది. అర్థమవుతుందా? సో ఇంతే. సో ఇక్కడ నుండి ఎక్కడి వరకు మీకు రాస్తే 7 మార్క్స్ అమ్మ. దీంతో పాటు ఈ మల్టిప్లికేషన్ రూల్ రాయండి, నిజంగా యూ విల్ స్కోర్ ఫుల్ మార్క్స్, ఇంకా నో డౌట్ అనమాట. ఓకే, సో ఈరోజు మనం చెప్పుకునేది మల్టిప్లికేషన్ థియరం విత్ ఎగ్జాంపుల్. సో ఎంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంతవరకు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో